Okay, welcome back. Good evening. Good evening. Good evening. ఒక వీడియో చూపిస్తాను కోర్ మేకింగ్ ఎలా చేస్తారని సో దట్ శ్రీకాకుళంలో ఉన్నారైతే ఓకే I'll show you one small video. 1 second. ఇది వచ్చేసి కోర్ మేకింగ్ ప్రాసెస్ అంటే ఇది వచ్చేసి 3D ప్రింటింగ్ అనమాట. ఇంతకుముందు మనం మాన్యువల్గా చేసేవాళ్ళు, ఇది వచ్చేసి ప్రింటింగ్. ఫస్ట్ నేను 3D ప్రింటింగ్ చూపిస్తాను, కోర్ ఎలా తయారు చేస్తారో, తర్వాత మీకు మాన్యువల్గా ఎలా చేస్తారో కూడా చూపిస్తాను, సో దట్ యూ కెన్ హ్యావ్ ఎ గుడ్ ఐడియా. ఓకే, చూసారు కదా, అది వచ్చేసి 3D ప్రింటింగ్. మనం ఏదైతే పార్ట్ మనం కావాలని ఇస్తామో, డ్రాయింగ్ ఇస్తామో, అది ఏం చేస్తుందంటే అంటే డిఫరెంట్ థౌజండ్స్ ఆఫ్ స్లైడ్స్గా డివైడ్ చేసుకుంది. అంటే ముక్కలు ముక్కలు చేస్తుంది ఆ ఇమేజ్ని. ముక్కలు ముక్కలు కట్ చేయదు, ఇట్ విల్ మేక్ లేయర్స్ ఆఫ్ ద జాబ్ యూ హ్యావ్ గివెన్. అదేమవుతుందంటే ఫస్ట్ ఒక లేయర్ శాండ్ వేస్తుంది, తర్వాత ఒక లేయర్ మనకి ఏమంటారు ఈ బైండర్ అనే ఒక కెమికల్ ఉంటుంది, దాన్ని స్ప్రే చేస్తుంది దాని మీద. ఆటోమేటిక్ ఏమవుతుందంటే అది హార్డ్ అయిపోతూ ఉంటుంది అనమాట. మనకి ఏదైతే షేప్లో మనం డ్రాయింగ్ అనేది ఇచ్చామో ఆ షేప్లో మనకి ఈ బైండర్ అనేది స్ప్రే అవటం వల్ల ఆ శాండ్ మీద అది మనకి గట్టిపడి చివరికి మన పార్ట్ లాగా వస్తుంది. దాన్ని కోర్ అంటాము. ఆ కోర్ని యూజ్ చేసుకొని మనము మెటల్ పోర్ చేయటం వల్ల మనకి ఏదైతే ఇంటెండెడ్ జాబ్ అయితే కావాలో అది మనకి వచ్చేస్తుంది అనమాట. ద సేమ్ మిషన్ వీఆర్ యూజింగ్. నేను ఇప్పుడు చూపించింది మా కంపెనీలో మేము తీసుకొచ్చిన మిషన్, అది 3D ప్రింటింగ్. సార్ హలో కూడా చూస్తారా? సార్ క్యాడా సార్, కంప్యూటర్ ఎయిడెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సార్, అది కంప్యూటర్ ఎయిడెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ క్యాడా.
అని క్యాడ్ అని చెప్పలేము. ఇది ఎలా అంటే మనం ఏం చెప్పొచ్చు, విజువల్ గ్రాఫిక్స్. నాట్ అబౌట్ విజువల్ గ్రాఫిక్స్ అండి. దీన్ని ఎలా చెప్తారంటే, అయ్యో ఇదేదో వర్డింగ్ ఉంది, నాకు సడన్ గుర్తు రావట్లేదు. దీన్ని ఏం చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక వాటర్ బాటిల్ కావాలనుకోండి, ఆ వాటర్ Sir. బాటిల్ ఇమేజ్ ని నేను దీంట్లో ఆటోకాడ్ లో డిజైన్ చేసి ఇస్తాను మిషన్ కి. ఈ ఆటోకాడ్ లో డిజైన్ చేసి ఇప్పుడు ఏమవుతుందంటే, ఆ బాటిల్ లెంత్ ఎంతైతే ఉందో దాన్ని ఈ ఇది ఉంటుంది కదా, మిల్లీమీటర్స్ లో అది కట్ చేస్తుంది అనమాట. ఆ ఇమేజ్ ని కట్ చేసి అలా మనకి పోర్ చేస్తుంది. 0.3 mm లో మనకి శాండ్ అనేది పడుతుంది, లేయర్ అనమాట. శాండ్ లేయర్ 0.3 mm. మీరు ఇంకా డిసైడ్ చేయాలి, అంటే మీరు ఆలోచించుకోవాలి ఎంత తక్కువ లేయర్ అనేది పడుతుందో, థిక్నెస్. అగైన్ దాని మీద మనకి కెమికల్ అనేది స్ప్రే అవుతుంది, మళ్ళీ ఒక లేయర్ శాండ్ వస్తుంది, మళ్ళీ కెమికల్ అనేది స్ప్రే అవుతుంది. ఈ కెమికల్ ఎక్కడ స్ప్రే అవుతుందంటే, టోటల్ శాండ్ లో మనకి స్ప్రే అవ్వదు. ఎక్కడైతే మనము జాబ్ ఇచ్చామో షేప్, ఆ బాటిల్ షేప్ ఎక్కడైతే ఉందో ఆ షేప్ లో మాత్రమే ఆ నాజిల్స్ అనేవి ఆ కెమికల్ స్ప్రే చేస్తాయి. మిగిలిన ఏరియా అంతా లూజ్ గానే ఉంటుంది శాండ్, అట్లా అనమాట. సో దట్ ఏంటంటే ఎండ్ ఆఫ్ ద జాబ్ మనకి కంప్లీట్ బాటిల్ అనేది రెడీ అయిపోతుంది. మిగిలిన పక్కన ఉన్న లూజ్ శాండ్ అంతా మనం తర్వాత తీసేసుకుంటే మనకి జాబ్ వచ్చేస్తుంది. ఇందాక వీడియోలో చూపించినట్టుగా చూసారా, మీరు జాబ్ అంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చింది, తర్వాత దాన్ని పగలగొట్టి బయటకు తీశారు. Yes, sir. అది వచ్చేసి మెయిన్ జాబ్ అన్నమాట. మీకు ఇంకొక మాన్యువల్ వీడియో చెప్పండి. Continue. దీనివల్ల మనకి ఏమవుతుందంటే, ఎక్కువ మెటల్ అనేది వేస్ట్ అవ్వదు. ఒక్కోసారి ఏమవుతుందంటే, మాన్యువల్ ప్రాసెస్లో మనము ఎక్కువ మెటల్ పోర్ చేస్తాము, మళ్ళీ దాన్ని మిషనింగ్ చేసి ఎక్కడైతే ఎక్కువ మనము మెటల్ వచ్చిందో అదంతా మళ్ళీ మిషనింగ్ ద్వారా దాన్ని తీసేయాల్సి పడుతుంది. దీనివల్ల ఏంటంటే మనము యాక్యురసీ ఎక్కువ ఉంటుంది అనమాట. ఎక్కువ మెటల్ని మనం కరిగించి పెద్ద పెద్ద ముద్దలు పోసి మళ్ళీ దాన్ని కట్ చేయాలి, మళ్ళీ మిషన్లో పెట్టాలి, మళ్ళీ మిషనింగ్ చేయాలి. ఈ ఖర్చు అనేది ఏమి ఉండదు. సో దట్ ఏంటంటే మనకి ఒక బాల్ వాల్వ్ ఉంటే ఒక సైడ్ ఫ్లాంజ్ లో సైజ్ ఎంత ఉండాలి, ఆ వాల్ థిక్నెస్ ఎంత ఉండాలి, అది ఎక్కువ అంటే యాక్యురేట్ పారామీటర్స్ అనేవి మనకి వస్తాయి అనమాట. దీనివల్ల ఏంటంటే మనము ఇండైరెక్ట్ కాస్ట్ అనేది చాలా తగ్గించుకోవచ్చు. మిషనింగ్ కాస్ట్ కానీ, మ్యాన్ పవర్ కాస్ట్ కానీ, మెల్టింగ్ కాస్ట్ కానీ, ఇదంతా మనకి తక్కువైపోతుంది. నేను చూపిస్తాను మాన్యువల్ ప్రాసెస్. సార్ ఇది మౌల్డింగ్ అనొచ్చు కదా సార్? మౌల్డింగ్ వీటన్ని మౌల్డ్ అంటారు, కోర్ అంటారు. ఇది చూడండి, ఇది పర్ఫెక్ట్ వీడియో. సార్ ఇది ఒక ప్రోగ్రామింగ్ ఆపరేషనే కదా? ఇది ప్రోగ్రామింగ్, అంతే ప్రోగ్రామింగ్ ఆపరేషన్ ఇది. ఇందులో మీకు ఉన్న మిస్టేక్ ఎంత తెలుసా, ఇది ఆల్మోస్ట్ మిషన్ 7 crores. ఇది మధ్యలో ఏదైనా పవర్ ఫెయిలియర్ ఏందనుకోండి, మీకు లేయర్ మధ్యలో గ్యాప్ వచ్చేస్తుంది, ఆ కంప్లీట్ జాబ్ అంతా వేస్ట్. అది ఒక్క జాబ్ మీరు ప్రింట్ చేయాలంటే ఆల్మోస్ట్ మాకు 72 hours పడుతుంది, 3 to 4 days పడుతుంది. అంటే సైజ్ ఆఫ్ ద జాబ్. ఈ 4 days ఆ మిషన్ కంటిన్యూస్ గా నడవాలి. మధ్యలో ఎక్కడైనా మనకి గ్యాప్ వచ్చింది అంటే ఒక లేయర్కి మధ్యలో గ్యాప్ వచ్చేస్తుంది కదా, ఆ బాండింగ్ లేకపోవడం వల్ల మనకి ఆ పార్ట్ అనేది డ్యామేజ్ అయిపోతుంది అనమాట. అంటే కంటిన్యూటీ అనేది ఉండకపోవడం వల్ల ఇది దెబ్బ కంటిన్యూటీ ఉండకపోవడం అంటే దెర్ ఈస్ ఎ గ్యాప్ బిట్వీన్ లేయర్ టు లేయర్. అక్కడ మనకి బాండింగ్ అనేది ఉండదు. టెంపరేచర్ మీద కూడా డిపెండ్ ఉంటుంది కదా సార్? ఇది టెంపరేచర్ ఏం లేదండి, అంబియంట్ టెంపరేచర్ దగ్గర కూడా మనము పెట్టినప్పుడు కూడా ఏమవుతుందంటే, ఇది సాల్వెంట్ కదా, ఈ బైండర్ తర్వాత యాక్టివేటర్ అనేవి సాల్వెంట్స్. ఇవి ఏంటంటే హార్డ్ అయిపోతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం ఎక్కువ హీట్ లో పెట్టామనుకోండి, ఇంకా హార్డ్నెస్ అనేది పెరిగిపోతుంది అనమాట. మెటల్ హార్డ్నెస్ అనేది పెరిగిపోతుంది, ఆ కోర్ హార్డ్నెస్ అనేది పెరిగిపోతుంది. మరి మోల్డింగ్ చేయాలంటే ఐరన్ సొల్యూషన్ అనేది టెంపరేచర్ తోనే ఉండాలి కదా సార్? ఇది లేకపోతే అవ్వదు కదా? ఏంటండి ఐరన్ సొల్యూషన్ అనేది? ఐరన్ అనేది ఒక లిక్విడ్ షేప్ లోనే ఉండాలి కదా సార్ మోల్డింగ్ లో? అవును, లిక్విడ్ షేప్ లోనే ఉంటుంది. అదే మీకు అర్థం కాలేదు, ఒక్క నిమిషం. ఓకే 1000.
ఇక్కడ చూస్తే మీకు ఒక చోట డార్క్ ఒక చోట లైట్ కలర్ ఉంది చూసారా? ఇది వచ్చేసి ఈ ఏరియా అంతా కూడా అన్‌ప్రింటెడ్ శాండ్ ఇది. ఎక్కడైతే మీకు షేప్ బ్లాక్ కలర్‌లో కనిపిస్తుందో అది ఎందుకు బ్లాక్ అయింది అంటే, అక్కడ మీకు కెమికల్ అనేది స్ప్రే అవ్వడం జరిగింది. దానివల్ల అది బ్లాక్ అయిపోయిందన్నమాట. ఇది వచ్చేసి సైజ్ ఆఫ్ ద బాక్స్. అంటే ఇంత పెద్ద సైజులో మనం పార్ట్స్ అనేవి ప్రింట్ చేయొచ్చు. 4000 mm అంటే 4 మీటర్స్ లెంత్, 1 మీటర్ హైట్, 2 మీటర్స్ విడ్త్. అంటే ఆ బాక్స్ సైజు ఆ మాక్సిమం ఆ మిషన్ అనేది ఈ డైమెన్షన్‌లో ఏమన్నా పార్ట్స్ అనేవి ప్రింట్ చేయగలదన్నమాట. ఇక్కడ చూసారా? ఇన్ని రకాల పార్ట్స్‌ని ఒకేసారి అది ప్రింట్ చేయగలదు. అంటే ఏంటి? ఈ పార్ట్ ఇలా ప్రింట్ చేస్తుంది. కింద పార్ట్ చూసారా? కొంత శాండ్ అనేది వదిలేస్తుంది. తర్వాత మళ్ళీ ప్రింట్ చేస్తుంది. మళ్ళీ ఒక లేయర్ వదిలేస్తుంది. మళ్ళీ ప్రింట్ చేస్తుంది. సో దట్ ఏంటంటే సింగిల్ స్పేస్‌లో మనము మల్టీ కోర్స్ అనేవి మనం రెడీ చేసుకోవచ్చు. వీటన్నిటిని మనం కోర్స్ అంటాం. ఇప్పుడు ఇక్కడ చూడండి. ఇలా ఇమేజ్ మనం ఇస్తాము. ఇలా ఇమేజ్ ఇచ్చినప్పుడు ఏంటంటే ఈ క్యాడ్ డయాగ్రామ్ నుంచి మిషన్ అనేది డిఫరెంట్ స్లైసెస్‌గా ఆ డ్రాయింగ్‌ని కట్ చేసుకొని ఒక లేయర్ బై లేయర్ మనకి ప్రింట్ చేయడం అనేది జరుగుతుంది. ఇది వచ్చేసి శాండ్ వేసుకుంటూ ఉంటుంది. ఇక్కడ చూస్తే లెఫ్ట్ సైడ్‌లో మనకి ఆల్రెడీ కెమికల్ స్ప్రే అనేది చేయడం జరిగింది. చేసిన తర్వాత మళ్ళీ రైట్ సైడ్ నుంచి శాండ్ అనేది అప్లై చేస్తూ ఉంటుంది. సో దట్ అంటే ఒక లేయర్ శాండ్ ఉంది, అగైన్ కెమికల్ అప్లై చేస్తుంది, మళ్ళీ అగైన్ ఒక లేయర్ శాండ్ వేస్తుంది, మళ్ళీ కెమికల్ అప్లై చేస్తుంది అనమాట. ఇది వచ్చేసి ఫినిష్ అయిపోయింది అనమాట. ఇక్కడ చూస్తే వీళ్ళు పగలు కొడుతున్నారు. ఇవి వచ్చేసి సైడ్ వాల్ అంటారు. ఈ సైడ్ వాల్ లేదంటే ఫ్రేమ్ అంటారు. ఇది ఎందుకు అంటే ఏదైతే లూజ్ శాండ్ ఉందో, అంటే ఎక్కడైతే మనకి కెమికల్ స్ప్రే అవ్వలేదో అదంతా లూజ్‌గా ఉంటుంది శాండ్. అదనేది పడిపోకుండా, జాబ్ అనేది మూవ్ అవ్వకుండా ఉండటానికి ఈ సైడ్ వాల్ కూడా మిషనే ప్రింట్ చేస్తుంది. ఇక్కడ కూడా కెమికల్ స్ప్రే చేస్తుంది. ఇది మనము శాండ్ యూజ్ చేసి ప్రింట్ చేసిన కోర్. దీంట్లో మెటల్ పోస్తే ఎలా వస్తుందో నెక్స్ట్ పిక్చర్ చూడండి. ఇది వచ్చేసి మెటల్ అనమాట. మెటల్ పోర్ చేసినప్పుడు మనకి ఈ మెటల్ పార్ట్ అనేది ఇలా వస్తుంది ఆ శాండ్ కోర్కి. ఓకే, ఇప్పుడు అర్థమైందా ఎట్లా వస్తుందో ఇది? ఓకే సార్, అర్థమైంది. యా, ఓకే, we'll go to the presentation. సింపుల్ అండి. మనం చిన్నప్పుడు మీరు చూసే ఉంటారు, ఈ బొమ్మలు తయారు చేస్తుంటారు అల్యూమినియం తోటి. సేమ్ అదే ప్రాసెస్ ఇక్కడ బిగ్గర్ వేలో చేస్తుంటారు. అది మాన్యువల్ గా చేస్తారు. ఇక్కడేమో మనం మిషన్స్ తెచ్చుకొని 3Dలో చేస్తున్నాము. మనం బొమ్మ ఇచ్చేస్తే, ఇమేజ్ ఇచ్చేస్తే అది మనకి పార్ట్ అనేది ప్రింట్ చేసేస్తుంది. ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ నా ఇమేజ్ ఇచ్చాను అనుకోండి, నన్ను కూడా శాండ్లో ప్రింట్ చేస్తుంది అది. యూ హ్యావ్ టు గివ్ ప్రాపర్ డైమెన్షన్స్ ఇన్ ఏ మిషన్ అండర్స్టాండింగ్ లాంగ్వేజ్. చెప్పండి. వినాయకుడి బొమ్మలు తయారు చేస్తారా అనుకోవచ్చా? వినాయకుడి బొమ్మలు కూడా వినాయకుడి బొమ్మలు మనం ఎట్లా మాన్యువల్ గా చేస్తారు, ఇదైతే డైరెక్ట్ గా ప్రింట్ చేసేస్తుంది. ఇది మెకానికల్. అంటే వాళ్ళ దగ్గర పర్టికులర్ షేప్ ఉంటది, సో దాని ద్వారా చేస్తారు. ఇది కూడా సేమ్ ఒక షేప్. ఇది షేప్ అంటే మనం ఇక్కడ ఇమేజ్ ఇస్తున్నాం కదా, ఆటో క్యాడ్ ఇస్తున్నాం కదా మనం. ఆటో క్యాడ్ లో మనం ఇమేజ్ ఇస్తాం కాబట్టి ఏదైతే ఇమేజ్ నువ్వు ఇచ్చారో అది ప్రింట్ చేసి ఇచ్చేస్తుంది మనకి.
మేము కూడా ఇందులో ప్రింట్ చేసాము వినాయకుడు బొమ్మలు. అంటే శాంపిల్ కొన్ని కొత్తగా తీసుకొచ్చారు మిషన్ ఇది. కమిషనింగ్ టైంలో ఈ వినాయకుడు బొమ్మలు, ఈ లోగోస్ ఇవి డిఫరెంట్ ట్రై చేసాము. ఫినిషింగ్ ఎలా వస్తుందని 100% సూపర్ ఫినిషింగ్ వస్తుంది. మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ లో. ఓకే, సో ఎఫిషియన్సీ అనేది ఎక్కువ ఉంటుంది. ఎఫిషియన్సీ అనేది ఎక్కువ. అవును, ఎఫిషియన్సీ, యాక్యురసీ అనేది ఎక్కువ అనమాట. సో దట్ ఏంటంటే మనము వేస్టేజ్ ని మనం మినిమైజ్ చేయొచ్చు, ప్రాసెస్ వేస్టేజ్ ని. బట్ ప్రొడక్టివిటీ లేట్ అయిపోతుంది. ప్రొడక్టివిటీకి ఏం లేట్ అవుతుంది, ప్రొడక్టివిటీ ఇంకా మనకి ఫాస్ట్ అవుతుంది కదా. మీరు ప్రొడక్టివిటీ అనేది ఏమంటారు అంటే ఎండ్ ఆఫ్ ద ప్రొడక్ట్ అనేది హౌ ఫాస్ట్ యు ఆర్ టేకింగ్ అవుట్. ఒక 1 hour లో ఇంతకు ముందు నేను 10 చేసేవాడిని, ఇప్పుడు 15 చేస్తాను. అంటే ఏంటి, నా ప్రొడక్టివిటీ అనేది పెరిగింది, ఇంక్రీజ్ అయింది. ఎందుకు ఇంక్రీజ్ అయింది? ఇంతకు ముందు నేను కాస్టింగ్ పోర్ చేస్తే నా వాల్ థిక్నెస్ అనేది 100 mm 150 mm అనేది ఎక్స్ట్రా వస్తుంది. ఆ ఎక్స్ట్రా వచ్చిన మెటల్ అంతా నేను ఏం చేయాలి, మళ్ళీ మిషన్ లో పెట్టి అంతా కట్ చేయాలి, సిఎన్సి మిషన్ లో పెట్టి. అదే ఈ మిషన్ ఏంటంటే నేను యాక్యురసీ మాక్సిమం 5 mm పెట్టుకుంటాను. 5 mm పెడితే నేను హాఫ్ అన్ అవర్ లో అది నాకు మిషనింగ్ అయిపోతుంది. సో అలా ఏంటంటే మనకి ప్రొడక్టివిటీ అనేది పెరుగుతుంది అనమాట. ఇది వచ్చేసి జస్ట్ ఓన్లీ కోర్. ఇందాక మీరు చూసినట్టుగా అలాంటి పార్ట్స్ నేను 100 ప్రిపేర్ చేయాలంటే ఒక కోర్ లో నేను 100 ప్రిపేర్ చేసుకోవచ్చు. పోర్ చేస్తాను, తీసేస్తాను. ఓకే, దీస్ ఆర్ ద డిఫరెంట్ మీన్ ఫౌండరీ ప్రాసెస్: మోల్డింగ్, కోరింగ్ అండ్ metal melting and pouring, knockout area, fettling, and then miscellaneous and various operations. Now we'll see some of the health hazards which is related to the foundry operations. As I mentioned, the free silica which is used in that sand, and there we need a safety measure. We have to have a good housekeeping system and a local exhaust ventilation system. Then irritation or dermatitis due to the phenolic and resin in the thermosetting process. Here we need to have a washing with a hot water or medical attention on ingestion. Ingestion ante through oral, ante note lounge teesukodam, or barrier creams. We have to apply a barrier cream to avoid this dermatitis which is affecting for resin. ఈ రెజిన్ అంటే ఏంటంటే దీన్ని యాక్టివేటర్ అంటారు అన్నమాట. యాక్టివేటర్ మనకి బైండర్ అని ఉంటాయి. ఈ రెజిన్ ఏమంటారు, సారీ రెజిన్ అంటే బైండర్. బైండర్ అంటే ఏంటి, ఆ శాండ్ పార్టికల్స్ ని మనము ముద్దులాగా చేయడానికి దీన్ని రెజిన్ వాడతారు. ఇది వచ్చేసి మనకి లిక్విడ్ ఫామ్ లో ఉంటుంది ఈ రెజిన్ అనేది. సార్ ఇది పెయింట్ లో వాడతారు కూడా సార్ రెజిన్ అనేది? రెజిన్ పెయింట్ లో వాడరండి. పెయింట్ లో దేనికి బైండింగ్ చేసుకుంటా అన్నట్టు ఏదో వాడతారు. డిఫరెంట్ రెజిన్స్ ఉంటాయి సార్. ప్లాస్టిక్ మోల్డింగ్ లో కూడా రెజిన్స్ ఉంటాయి, పెయింట్ లో కూడా రెజిన్స్ ఉంటాయి. those will be different. Depends upon process ని బట్టి రెజిన్ depend on process, they will have different resin. The resin, the main working principle is jointing the different molecules together to make it harden. Then asthmatic symptoms due to the methyl and butyl isocyanate. It is used in the cold self-setting process, and here we need to give a protective goggle and local exhaust ventilation system. And skin and eye irritations, this is also major concern. There we'll put in emergency eye showers and eye wash bottles and barrier creams. And fire risk due to the isopropyl alcohol and sprays on the mold surfaces. ఎప్పుడైతే మనము ఈ మౌల్డ్ ని రెడీ చేస్తామో దాని మీద ఒక కోటింగ్ అనేది వేస్తారు అనమాట. ఎందుకంటే ఆ శాండ్ అనేది మనకి అంటే దొర్లి పడిపోకుండా, లేదంటే ఏమైనా టచ్ అయినా కూడా, లేదా స్మూత్ ఫినిషింగ్ కోసం అనేది ఒక లేయర్ ఆఫ్ కెమికల్ అనేది అప్లై చేయడం జరుగుతుంటుంది. అండ్ ఫైర్ రిటార్డెంట్ ప్రొటెక్టివ్ క్లోతింగ్ అండ్ హ్యాండ్ ప్రొటెక్షన్ అండ్ వెంటిలేటెడ్ బూత్ టు ప్రివెంట్ ద ఆర్గానిక్ వేపర్ ఎక్స్పోజర్ అండ్ నో స్మోకింగ్. Here it will be, we have to provide a ventilated booth. Wherever the area you are doing this process, it should be ventilated properly to avoid the exposure of that organic materials, which means the solvents. And strain due to the lifting and shifting of heavy molding boxes. మనం అనుకున్నట్టుగా బాక్స్ అంటాము, ఏదైతే మనం కోర్ రెడీ చేస్తామో ఆ కోర్ ని బాక్స్ లో పెట్టి చుట్టూ మనకి శాండ్ పెట్టేస్తారు. సో దట్ ఏంటంటే ఆ బాక్సెస్ ని మనము ఒక చోటు నుంచి ఒక చోటుకి షిఫ్ట్ చేయడం వల్ల దేర్ ఇస్ ఎ హజార్డ్ అండ్ అవాయిడెన్స్ ఆఫ్ ఎక్సెసివ్ వెయిట్. ఎక్సెసివ్ వెయిట్ అనేది లిఫ్ట్ చేయడం వల్ల ఏమవుతుంది, we may get a back pain, strain, and sometimes there will be a chance of breakage of our bones as well. And hazards of molding machines and the joints. And two hand controls, which means wherever there is a chance of injury, wherever there is a chance of tendency
the operator may entangle with the point of operation. There we put a 2-point or 2-hand push button control. Then core making, inserting core of a sand and a binder into mold. ఇది వచ్చేసి manual core process. Harmful fumes from the core baking oven. బేకింగ్ అంటే ఏం చేస్తారంటే ఎప్పుడైతే మనం కోర్ తయారు చేసామో ఇందాక చేసినట్టుగా దాన్ని తీసుకెళ్లి బేకింగ్ ఓవెన్ లో పెట్టేస్తారు. జస్ట్ అంటే ఎగ్ పఫ్లు కనుక మనం లోపల పెడతామో హీటింగ్ గా కంటిన్యూస్ గా హీట్ గా ఉండడానికి సేమ్ అలాగే మనకి బేకింగ్ ఓవెన్ అనేది ఉంటుంది. అక్కడ పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఇట్ విల్ గెట్ ఏ గుడ్ స్ట్రెంగ్త్, దాని హార్డ్నెస్ అనేది పెరుగుతుంది అన్నమాట, బ్రేక్ అవ్వకుండా ఉంటుంది. అండ్ వెల్ మెయింటైన్డ్ చిమ్నీ, హియర్ దే ఆర్ ఆస్కింగ్ ఫర్ వి నీడ్ టు హ్యావ్ ఏ చిమ్నీ. And phenomenon due to the dusting in the handling of finished course. Here also there will be a chance of dust and dust mask and the hand protection to avoid abrasion. Here we have to give a dust mask and we'll need to give a hand protection, means gloves and all, to avoid abrasions. Toxic and fire explosion hazard where amines are used. Wherever you are using amines, there will be a chance of toxic and fire explosions. And ample water for washing and FFE hood exhaust system to be used. And core blowing machines and the blows and tapping between core box and the RAM. And parting line with a dike seal with the 2-hand controls. Here also we need to have a 2-hand controls to avoid entrapping between the machine or core. And this is the melting process. ఇక్కడ వచ్చేసి మేజర్ గా మనకి ఏదైతే స్క్రాప్ నుంచి మనము కన్సర్న్ రిక్వైర్డ్ పార్ట్ అనేది జనరేట్ చేయాలనుకుంటున్నామో ద మెయిన్ ప్రాసెస్ విల్ స్టార్ట్ హియర్. దే విల్ డూ ద మెల్టింగ్ and melting and pouring. Work near the coupler furnace or toxic effect of carbon monoxide. అంటే ఏంటంటే ఎక్కడైతే మనకి ఈ మెల్టింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుందో అక్కడ మనకి కార్బన్ మోనాక్సైడ్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. So that breathing apparatus to be kept ready, emergency work under supervision, natural and chemical ventilation, which means mechanical ventilation should be kept. Repair work in the furnace, safety belt while working at height and depth, which means negative heights. We need to follow. If you are working in any furnace, if you are going more deeper, there we have to use or a safety belt and safety helmet. Tapping or transferring molten metal to a ladle or radiation. Ladle in the sense ఒక అంటే మన ఫర్నెస్ నుంచి ladle అంటే ఇది వచ్చేసి ఒక చిన్న మగ్గు లాంటిది అనమాట. చిన్న మగ్గు కాదు, చాలా పెద్దగా ఉంటుంది. 2 ton 3 ton మెటల్ కూడా మనకు అందులో పెడతారు. దాన్ని వచ్చేసి ladle అంటారు. అంటే ఒక చోటు నుంచి ఒక చోటు తీసుకెళ్లి మనం మౌల్డ్స్ లోకి పోయడానికి. Goggle PP and refractory and the sand floor or core is opening jam doors and spillage cleaning and mechanical material handling. Dry sand to be chill hot runouts. అంటే ఏంటంటే ఎక్కడైతే మనకి ఇక్కడ మేజర్ ప్రికాషన్ ఏంటంటే ఇన్ కేస్ ఎనీ ల్యాడల్ గాట్ ఫెయిలియర్, దేర్ దే యూస్ టు కీప్ ఏ డ్రై శాండ్. అప్పుడు ఏమవుతుంది, ఒకవేళ మనకి ల్యాడల్ ఏమన్నా కింద పడిపోయింది అనుకోండి, మెటల్ అంతా మనకి స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది వాటర్ లాగా. అప్పుడు ఏం చేస్తారంటే ఈ శాండ్ అనేది వాడతారు. శాండ్ అనేది మనకి ఎక్స్టింగ్విషింగ్ మీడియా లేదంటే స్పిల్ కంట్రోల్ మీడియా లాగా వాడటం వల్ల ఏంటంటే ఇది మనకి దాన్ని ఆఫ్ చేస్తుంది అనమాట. స్ప్రెడ్ అనేది దీన్ని కంట్రోల్ చేస్తుంది. హెల్త్ హజార్డ్ డ్యూ టు acrolein and aluminum, antimony and beryllium, chromium and fluorides, iron oxide, fumes, dust, lead and magnesium and manganese. These are the different metals we use to make a one particular material grade based on the customer requirement. If you are exposing to this, there will be a chance of health hazard. And here also we use the local exhaust ventilation system as well as general ventilation system. Then knockout అంటే ఏం లేదు, ఎప్పుడైతే మనము ఈ కోర్ అంతా రెడీ చేసి పెట్టామో, 1 second, ఇట్ ఈస్ బెటర్ ఐ కెన్ షో, చెప్తే అర్థం కాదు. దాన్ని మనము బ్రేక్ చేస్తూ ఉంటాము. బ్రేక్ చేసి మనకి ఏదైతే రిక్వైర్డ్ పార్ట్ కావాలో దాన్ని తీసుకుంటాం అనమాట. 1 second, ఐ షో నాకౌట్.